మట్ల ఆదివారం అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది ప్రవచన నెరవేర్పు. ఆయన పుట్టుక, ఆయన చేయవలసిన పనిని అనగా అనేక మందికి సువార్త ప్రకటించి అద్భుతాలను చేస్తూ విజయోత్సవముతో యెరూషలేములోనికి అడుగుపెట్టాడు. అయితే మనుషుల పాపాల్ని పరిహరించడానికి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనలను విమోచించడానికి చివరిసారిగా యెరూషలేములోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి సమీపంగా వచ్చినప్పుడు శిష్యులను పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడిను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగింపుగా రావడం మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఎట్లా అయితే చెప్పాడో అలాగే వారు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి గాడిదని తీసుకొని వచ్చారు. అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆగిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి, మరికొందరేమో చెట్లు కొమ్మల్ని నరికి దారి పొడుగున పరిచారు. ఆ పరిచినటువంటి వాటి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఊరేగింపుగా వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరేగింపులో వెళ్తుండగా ముందు వచ్చేవారు, వెనక వచ్చేవారు ఏమని కేకలు వేశారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పెరట వచ్చువారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని గొప్పగా కేకలు వేశారు. వారందరూ కూడా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో జయము 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 అనుకుంటూ వెళ్ళారనమాట. అలాగే ఈ యొక్క సంఘటన జరగడానికి ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్యా 9వ అధ్యాయము 9వ వచనంలో ముందుగానే ప్రవచించారు. దాని నెరవేర్పు కోసమే ఇది జరిగిందని మనం గమనించాలి. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారండి, ఎంతో అద్భుతమైన సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేసినా కూడా ప్రవచన నెరవేర్పు లేకుండా ఏదీ జరగలేదు. తన పనిని ముగించడం కోసం ఆయన వచ్చారనే సంఘటన మాత్రం మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఆయన ఊరేగింపుగా వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో దావీదు కుమారునికి జయము, ప్రభువు పెరట వచ్చేవారు స్తుతింపబడును కాక అని ఎంతో ఆనందంతో కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే యెరూషలేము నివాసులు చెట్లు కొమ్మల ద్వారా ఆయన ఘన స్వాగతం పలికి ఆయనను స్తుతించారో, కీర్తించారో అదే ఈ మట్ల ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం. పండగ అనేదిగా చేసుకోవడం కాదు కానీ దానిలోనిది మనం అర్థం చేసుకోవాలి. ఆ కట్టబడినటువంటి గాడిదను ఎలా అయితే విప్పి రక్షించి స్వేచ్ఛనిచ్చాడో అలాగే మనిషిని యొక్క పాపాన్ని విమోచించి ఆయనని కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మట్ల ఆదివారం నాడుగా మనము ఆచారంగా మనం ఆరాధించుటకు కాదు కానీ ప్రభువారు మన కోసం ఏం చేశాడు, మనం ఏ విధంగా జీవించమన్నాడు, ఏ విధంగా మనం జీవించడానికి ముందుకు కొనసాగాలి అనేటువంటి మంచి ఆలోచనల ద్వారా మనం ఈ యొక్క పండగలో మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. కట్టబడిన గాడిదను విప్పినట్లుగా మీనా పాపములను ఆయన కడిగాడు. జంతువులలో అపవిత్రమైన జంతువు గాడిద. అలాంటి గాడిద యేసుక్రీస్తు ప్రభు వారిని మోసింది. ఏ జంతువులకు లేని ధన్యత ఆ గాడిద పొందుకుంది. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి కూడా ఇంకా ఆయనను మోసి అనేకులకు పరిచయం చేసేవారంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పండగ దినాల్లో. ఈ వీడియోని మీరందరూ చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక వందనములండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. నాకు తెలియకపోయిన సిస్టర్స్ కానీ ఫాస్టర్స్ కానీ అడిగి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.